ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో పాటు వెళ్తూ మాయ అంటే ఏమిటో వాళ్ళ శిష్యులకు చెప్తున్నాడు. మీరు చూస్తున్నదంతా మాయే. ఈ కనిపిస్తున్న రోడ్డు, ఈ జనాలు, చెట్లు, పుట్ట అన్నీ మాయే అని చెప్పాడు. అప్పుడు తన శిష్యుడు ఒకడు, అంతా మాయ ఎలా అవుతున్నాయి? నేను ఈ చెట్టును పట్టుకోగలను, మీ చేతిని తాకగలను, దోమ కొడితే నాకు ఇక్కడ దద్దు అనేది వస్తుంది. అంతా మాయ అని మీరు ఎలా చెప్తారు? నాకేం అర్థమవుతలేదు అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, నాకు కొంచెం దాహంగా ఉంది, ఊర్లోకి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకొని వస్తావా అని అడిగాడు. సరే అని ఆ శిష్యుడు బయలుదేరాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో కనిపించే మొదటి ఇంటికి డోర్ కొట్టాడు. అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి డోర్ ఓపెన్ చేసి, మీకేం కావాలి అని అడిగింది. మా గురుగారికి కొన్ని మంచినీళ్ళు కావాలండి అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ఇతని వైపు చూసి, ఇతను చాలా బలిష్టంగా యవ్వనంగా ఉన్నాడని చెప్పి, ఒకసారి లోపలికి వస్తావా అని అడిగింది. సరే అని ఈ శిష్యుడు లోపలికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక కుర్చీ పైన ఒక వయసులో ఉన్న బాగా అందంగా ఉండే ఒక యువతి కూర్చొని ఉంది. అప్పుడు ఆ యువతిని చూపిస్తూ ఈ వృద్ధురాలు ఇలా అనింది, ఈమె నా కూతురు, ఈమె చాలా అందంగా ఉంది కదా అని అడిగింది. ఇప్పుడు ఈ శిష్యుడు ఆమె వైపు చూసి, నేను చూసిన వాళ్ళల్లో అందగత్తంటే ఈమె అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నువ్వు ఈమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అప్పుడు మనవాడు ఎక్సైట్మెంట్తో, ఎందుకు చేసుకోను అని చెప్పాడు. సో వారిద్దరికి వైభవంగా మంచిగా పెళ్లి జరిగింది. ఆ ఊర్లో ఉండే గ్రామస్తులందరూ వచ్చారు. ఇప్పటి వరకు అంటే భిక్షాటం చేసుకుంటూ ఎలాగో బతికేశాడు. కానీ ఇప్పుడు తనకి ఒక వైఫ్ ఉంది, ఆ వైఫ్కి తల్లి కూడా ఉంది. సో తను మంచి కుండలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. చూస్తుండగానే సంవత్సరం గడిచింది. వీరిద్దరికి మొదటి సంతానం కలిగింది. ఇప్పుడు వరకు అంటే ఎలాగో అత్తగారింట్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు మంచి ఇల్లు కావాలి. అప్పు సప్పు చేసి మరి మంచి ఫర్నిచర్తో మంచి లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. సో వచ్చిన డబ్బులు సరిపోతలేదు. కొంతమంది పనివాదిని పెట్టుకొని ఇంకా కష్టపడ్డ మొదలుపెట్టాడు. సో డబ్బులు వస్తూ ఉన్నాయి, పనివారికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఇస్తున్నాడు, తను తీసుకున్న అప్పులు క్లియర్ చేస్తున్నాడు. మరో 2 ఏళ్ళకి వారికి ఇంకొక సంతానం కలిగింది. ఇలాగ కంప్లీట్గా ఫ్యామిలీ లైఫ్లో మునిగిపోయాడు. కొన్ని మంచి రోజులు వచ్చాయి, కొన్ని దుఃఖమైన రోజులు వచ్చాయి. చూస్తుండగానే మరి కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. మొత్తం ఊరంతా నీటితో మునిగిపోయింది. వాళ్ళ ఇల్లు కూడా మొత్తం ఫర్నిచర్ అంతా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసాయి. సో వాళ్ళందరూ వారి బిల్డింగ్ పైకి ఎక్కారు. అక్కడ వీళ్ళ ఓల్డ్ ఫ్యామిలీ ఒక రోప్ని పట్టుకొని నిలబడి ఉన్నారు. గాలివాన ఇంకా తీవ్రంగా అయిపోయింది. ఆ రోప్ని పట్టుకొని ఉన్న వీళ్ళ అత్తగారు ఆ గాలి తీవ్రత తట్టుకోలేక కొట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యో అత్తగారు కొట్టుకొని వెళ్ళిపోయారే, కానీ ఏం చేద్దాం, ఇప్పటికే ఆవిడ ముసలావిడ అయిపోయింది, మనం ఏం చేయలేము అనుకున్నాడు. మిగతా ఫ్యామిలీ అంటే ఈయన, వీళ్ళ భార్య మరియు 2 పిల్లలు ఆ రోప్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. కానీ ఆ గాలి తీవ్రతను తట్టుకోలేక ఒక పిల్లోడు కొట్టుకొని వెళ్ళిపోయాడు. అయ్యో నా పిల్లోడు కొట్టుకొని వెళ్ళిపోయాడే అని బాధేసింది, కానీ ఏం చేద్దాం, ఏమీ చేయలేడు. సో మిగతా ఉన్న ఆ భార్యని మరియు ఇంకో పిల్లోనన్నా జాగ్రత్తగా పట్టుకొని ఉందామని అనుకున్నాడు. గాలివాన ఇంకా తీవ్రత పెరిగిపోయింది. ఇంకో పిల్లోడు కూడా కొట్టుకొని వెళ్ళిపోయాడు. అయ్యో నా పిల్లలు 2 కొట్టుకుపోయారే అని చెప్పి చాలా బాధేసింది, కానీ ఏం చేస్తాడు, పోనీలే నా భార్యనే ఉంది కదా, కావాలంటే భవిష్యత్తులో మరో సంతానం కనొచ్చు అనుకున్నాడు. కానీ ఈ గాలివాన మరీ తీవ్రంగా అయిపోయింది. చివరికి తన భార్య కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా కుటుంబానికి ఏం జరిగింది, దేనికోసం అయితే నా జీవితం అంతా కష్టపడ్డాను మొత్తం ఒకటేసారి వెళ్ళిపోయింది, నాకెవ్వరూ లేదు, ఇంకా నేను బ్రతకడం కూడా వేస్ట్ అని చెప్పేసి ఆ తాడుని వదిలేశాడు. తీరా చూస్తే తను బుద్ధుని పక్కనే చేత్తో మంచినీళ్ళతో నిలబడి ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు ఈయన వైపు నవ్వుతూ చూసి, మీకు మంచినీళ్ళు తీసుకురావడానికి చాలాసేపే పట్టినట్టుంది అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కథ అసలు నిజంగా జరిగిందా లేదా అనేది కాదు,
అసలు ఈ కథలో ఉండేది బుద్ధుడు తన శిష్యుడైనా అనేది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలం మనకి ఎన్నో ఇస్తుంది, కానీ అన్నిటినీ మళ్ళీ తిరిగి తీసేసుకుంటుంది. కాలం అనేది ఒక సర్కిల్ లాంటిది. దాంట్లో ఏదొచ్చినా సరే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నీది అని చెప్పుకోవడానికి కాలంలో ఏది లేదు, నువ్వు చేసుకునే నీ కర్మలు తప్ప. ఏదో కోరికతో ఏదో కర్మ చేస్తాం, అప్పటికి తాత్కాలికంగా తృప్తి అనిపించినప్పటికీ వాటికి సంబంధించిన ఇంప్రెషన్ అంటే వాసన అనేది స్టోర్ అవుతుంది. దానితో మళ్ళీ ఆ కర్మ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ కర్మ చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకటి తినాలనిపించింది, మీరు తింటారు. తినే తర్వాత దాని గురించిన ఇంప్రెషన్ అంటే వాసన అనేది మీలో ఏర్పడుతుంది. సో నెక్స్ట్ టైం మీరు దాన్ని చూసినప్పుడు దాన్ని మళ్ళీ మీకు తినాలనిపించే కోరిక మీలో మళ్ళీ కలగచ్చు. సో ఇలా ఏమవుతుందంటే మనలో డిజైర్ రావడం, ఆ డిజైర్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడం, మళ్ళీ దానికి సంబంధించిన వాసన అనేది మనలో ఫార్మ్ కావడం, మళ్ళీ మనం డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకోవడం. ఈ లూప్ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. అందుకని మనకు ఖాళీగా ఉండాలంటే ఖాళీగా ఉండలేం. సో నేను పలాని వాడిని, నేను పలాని టైంలో పుట్టాను, సో నాకు పలాంది ఇష్టం, నాకు పలాంది కావాలి అనుకునేంత వరకు డిజైర్స్ అనేవి ఉండనే ఉంటాయి. డిజైర్స్ లేకుండా ఉండడం అంటే చాలా కష్టం. పోనీ డిజైర్స్ అనేవి అనవెచ్చినంత మాత్రాన అవి తీరుతాయి అంటే తీరవు. ఇలా మనం కాలానికి బందీ అవుతున్నాం. సో మనం ఏం చేయాలి? ఖాళీగా ఉండాలి. అసలు ఏ కర్మ చేయకుండా ఖాళీగా ఉండాలి. అవుతుందా అలా ఉండడం? ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. మనకి ఖాళీగా ఉన్నా సరే ఆకలి అనేది వస్తుంది, నిద్ర అనేది వస్తుంది. నిద్రపోవడం కూడా ఒక కర్మే కదా. కానీ ఏం చేస్తాం? ఈ కర్మలన్నీ మన బందీగా చేస్తున్నాయి. పూర్వం యయాతి మహారాజు యవ్వనాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. శుక్రాచార్యుని అడిగితే, నీ కొడుకులు ఎవరైనా సరే వారి యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ ముసల్తనాన్ని వాళ్ళు తీసుకోగలిగితే నేను అలా ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పాడు. సో మన యయాతి మహారాజు వాళ్ళ కొడుకులందరినీ అడిగాడు. చివరికి ఒక కొడుకు ఒప్పుకున్నాడు. ఇతని ముసల్తనాన్ని తనకిచ్చేసి తన యవ్వనాన్ని ఇతను తీసుకున్నాడు. ఇలాగ తీసుకొని 1000 సంవత్సరాలు భోగాలు అనుభవించాడట. కానీ ఇన్ని సంవత్సరాలు అనుభవించినా సరే తను ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పిన మాట ఏంటంటే, నిప్పులో నెయ్యి పోసి ఎలాగైతే ఆత్పలేమో అలానే ఈ కోరికలు కూడా అనుభవించే కొద్దీ ఎక్కువైతాయే తప్ప తగ్గవు అని చెప్పాడు. మరి ఎలాగా? ఏ కోరిక లేకుండా ఉండడం కుదరట్లేదు. పోనీ కోరికలు నెరవేర్చే కొద్దీ అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు. సో దీనికి మిడిల్ పాత్ ఏంటంటే, మనకి ఏదైనా కోరిక ఉండేటప్పుడు అది మీరు ధర్మంగా సంపాదించుకోగలిగితే మీ బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి. మీ శక్తి, మీ యుక్తి, మీ తెలివితేటలు అన్నీ వాడేసి దాన్ని అనుభవించవచ్చు. కానీ అది మీకు ధర్మబద్ధంగా రాగలిగినప్పుడే. ఇలాగా ధర్మబద్ధంగా మీరు మీ కోరికను అనుభవించే కొద్దీ ఏదో ఒక జన్మలో ఏదో ఒక టైంలో మీకు విరక్తి అనేది వస్తుంది. దీంట్లో పూర్తి సుఖం లేదేమో అనిపిస్తుంది. దీన్ని మించినది ఏదో ఉందేమో అని క్వశ్చన్ మీలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీది ఏంటనే ఆత్మవిచారణ మీలో మొదలవుతుంది. అప్పుడు కర్మ మార్గము లేదా భక్తి మార్గము లేదా జ్ఞాన మార్గంతో తానేంటో తాను తెలుసుకోగలుగుతాడు. 10 తలలుండి ఏం లాభం? రావణాసురుడు తనకి ధర్మబద్ధంగా రాని సీత కోసం పరితపించి తన వాదిని, తన పిల్లల్ని, తన జీవితాన్ని మొత్తం అన్నిటిని నాశనం చేసుకున్నాడు. తను అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి. తనకి ఏదైతే దానికి ధర్మం కాదు దాని వైపు పాకులాడి మొత్తం కోల్పోయాడు. మనం కూడా అలానే మనకి ధర్మబద్ధంగా అనుభవించడానికి ఎన్నో ఉండేటప్పటికీ మనకి ఏదైతే అధర్మమో, ఏదైతే మనది కాదో దాని వైపు ఆశపడి మనిషి చాలా సఫర్ అవుతున్నాడు. జనరల్గా మన గమ్యాన్ని, మార్గాన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని మనం అనుకుందాం అనుకోండి. ఆ వ్యక్తి అనేది మార్గం, ఆనందం అనేది గమ్యం. కానీ మనం ఆ గమ్యానికి, మార్గానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తే మనకు ఆనందం అని అలా అనుకుంటూ ఉంటాం. అలానే సేమ్ థింగ్, ఆ వస్తువు ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకునేటప్పుడు ఆ వస్తువు అనేది కేవలం ఒకానొక మార్గం మాత్రమే ఆనందానికి. ఆనందం అనేది మన ఫైనల్ డెస్టినేషన్. కానీ మనం ఏమనుకుంటామంటే ఆ వస్తువే ఆనందం, ఆ వస్తువు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను, ఆనందం అంటే ఆ వస్తువే అని అలా మనం కన్విన్స్ అవుతూ ఉంటాం. సో
సో ఏంటంటే మనకి ఏదైనా కావాల్సినప్పుడు అది మనకి రైట్ వేలో రైట్ విధానాల్లో మనం దాన్ని సంపాదించుకోగలిగితే ఓకే. మనం దాన్ని రైట్ వేలో రైట్ విధానంలో మనం సంపాదించుకోలేనప్పుడు దాని మీద వదిలేసి మనం దేనిలో అయితే రాణించగలమో, దేన్నైతే మనం పొందగలమో దాని వైపు మన పూర్తి ప్రయత్నం అనేది పెట్టడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం తెలుగు మోటివేషనల్ వీడియోస్ పై సూరి గంగుల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.